10 సంవత్సరాల క్రితం కుట్టుకున్న ఒక మగ్గం బ్లౌజు ఈరోజు 10 చీరలకి మ్యాచింగ్ అయింది. హాయ్ శ్రీవాణి ఎంటర్‌ప్రైజెస్ ఎలా ఉన్నారు అందరూ? నేను మీకు 10 శారీస్‌కి ఒక బ్లౌజ్ పేరప్ చేసి చూపిస్తానన్నాను కదా! అవి నేను తీసుకొచ్చాను ఈరోజు. 10 శారీస్ కాదండి ఇంకా చాలా ఉన్నాయి. కాపోతే అన్నీ చూపిస్తే బాగోదని నేను చూపించట్లేదు అంతే. ఒక 10 మాత్రం చూపిస్తున్నాను. కానీ నేను ఆ టైంలో చాలా సరదాగా కుట్టుకున్న బ్లౌజ్ దేనికి మ్యాచింగ్ లేదు ఆ టైంలో. ఊరికే ఆ క్లాత్ బావుంది కలర్ అని చెప్పి నేను కుట్టుకున్నాను. కానీ ఏ శారీ తీసుకున్నా సరే ఆ శారీ మీదకి మ్యాచ్ అయ్యేటట్టే ఉన్నాదండి. కొన్ని లైట్ కలర్స్ ఉంటాయి, కొన్ని డార్క్ ఉంటాయి, కొన్ని షేడ్స్ ఉంటాయి. ఒకే పింక్‌లోని, ఒకే రెడ్‌లో. కానీ ఈ బ్లౌజ్ ఏంటో గాని నేను కుట్టిన మల్టీ కలర్ కుందన్ వేసి ఆ గోల్డ్ కలర్ థ్రెడ్ అంతా పెట్టి కుట్టాను. కానీ ప్రతి శారీకి మ్యాచింగ్ అవుతుంది. చాలా అందంగా ఉంటుంది ఈ శారీలో ఈ బ్లౌజెస్ ఇవి వేసుకుంటే గనక. నాకైతే మాత్రం ఇన్ని శారీస్‌కి మ్యాచింగ్ అంటే చాలా ఆశ్చర్యంగా గూడా ఉంది. సరే ఎప్పుడైనా ఒక వీడియో తీసి పెడదాము అని చెప్పి నేను గూడా చూస్తున్నాను. కరెక్ట్‌గా ఆ రోజొచ్చింది. ఈ శారీస్ అన్నీ గూడానండి ఒక్కసారి కొన్నినవి కాదు. అప్పుడప్పుడు కొనుక్కుంటాం కదండీ! మనం ఎన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలంటే మాటలా 10 సంవత్సరాలు బోలెడన్ని చీరలు కొంటాం. అందులో ఇలాగ మ్యాచింగ్ ప్రతి దానికి కూడా మ్యాచ్ అయ్యేది. ప్రతి దానికి, ప్రతి శారీకి ఒక మ్యాచింగ్ బ్లౌజ్ ఉంది. కానీ ఈ బ్లౌజ్ మాత్రం కొంచెం అట్రాక్షన్‌గా ఉంటుంది. చూసారా? ఒక్కొక్క శారీ కట్టుకున్నాను. ఆ శారీకి ఆ బ్లౌజ్ మ్యాచ్ అయిపోతుంది. అలాగే ఇంకొక శారీ తీసుకుంటే ఆ శారీకి మ్యాచ్ అయిపోతుంది. అలా ప్రతిదానికి బ్లౌజ్ అన్నది చాలా బావుందండి. ఏంటంటే అందులో మనం మల్టీ కలర్ కుందన్ వాడాము. తర్వాత జరీ థ్రెడ్ గోల్డ్ జరీ థ్రెడ్ వాడాను. అందువల్ల ఏంటంటే బాగా మ్యాచ్ అయిందనమాట. మధ్యలోనేమో ఒక రెడ్ కుందన్ వేశాను. రౌండ్ కుందన్ అనమాట. అలాగే గ్రీన్ కుందన్. ఇది ప్రతిదానికి కూడా చాలా సూట్ అయ్యేటట్టు ఉంటుంది. మనం ఎలాంటిది వేసుకున్న శారీ ఆ కుందన్ అన్నది దానికి మ్యాచ్ అవుతుంది. నేను ప్రతి శారీకి కూడా ఒక్కొక్క మగ్గం వర్క్ బ్లౌజ్ చేసుకున్నాను. బయట వాళ్ళకి కూడా చాలామందికి చేసిచ్చాను. కానీ ఇంత ఎక్కువ మ్యాచింగ్ అయిన బ్లౌజ్ అయితే అసలు ఇప్పటి వరకు నేను చూడలేదు. బయట వాళ్ళు కూడా చూసి ఉండరు. మీకు కూడా అలాంటి మ్యాచింగ్స్ ఏమైనా ఉంటే గనక ఎన్ని శారీస్‌కి ఒక బ్లౌజ్ పేరప్ చేశారన్నది నాకు కామెంట్‌లో చెప్పండి. ఎందుకంటే ఇది కొంచెం సరదాగా థ్రిల్లింగ్‌గా గూడా ఉన్నాది గదా! అందుకోసం అంటున్నాను. అలాగే ప్రతి శారీకి మ్యాచింగ్ అవ్వాలి అని రూల్ గూడా లేదు. కానీ మనకి ఆ శారీని బట్టి ఆ బ్లౌజు ఒక లుక్ తీసుకొస్తుంది. ఇప్పుడు వీటిలికి మగ్గం వర్క్ బ్లౌజులన్నీ ఉన్నాయి. కానీ ఇది వేసుకుంటే ఏంటో ఒక రకమైన అందంగా అనిపిస్తుంది. ఇంక మనకి విసుగొచ్చి బోర్ కొట్టి మానేయాలే తప్ప ఇంకేమీ కాదు. ఇదిగోండి ఈ 9 శారీస్ అయినియి దీనితోటి ఈ యెల్లో శారీ తోటి 10వ శారీ. మీరు లెక్క పెడితే గనక మీకు తెలుస్తుంది. నా వీడియో గాని నచ్చితే గనక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఎలా ఉంది నాకు ఈ వీడియో కామెంట్‌లో మాత్రం తప్పకుండా చెప్పండి. మీకు ఎవరికైనా కావాలంటే గనక నేను వర్క్స్ చేస్తాను. నా పేజ్‌ని మాత్రం ఫాలో అవ్వండి. చూడండి ప్రతి శారీకి ఎలాగా ఎంత అందంగా ఉందో చూడండి. దానికోసమే తయారు చేసినట్టుగా ఉంది. అది నేను చెప్పేది. బ్లౌజులు వేసాము. ఇక్కడ కుట్టి వేసింది. అన్ని చీరకి కరెక్ట్ అవుతుంది. జాకెట్ దీనికి కరెక్ట్ అవుతుంది, దీనికి కరెక్ట్ అవుతుంది, దీనికి 2 బ్లాక్స్ ఉన్నాయండి. ఇవన్నీ ఇది దీనికి మ్యాచింగ్ అవుతాయి. దీనికి మ్యాచింగ్స్ అవుతాయి. లైక్ ఇవన్నీ జాకెట్స్కి మ్యాచింగ్ అవుతాయి. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏం చెప్పనా శ్రీవాణి ఎంటర్‌ప్రైజెస్. సబ్స్క్రైబ్ చేసుకుని శ్రీవాణి లైక్ చేసుకోండి.